చూడండమ్మా, అరువులో తిరుగుతా ఉన్నట్టుండి. అరువులో తిరుగుతుంటే ఆకలి పుట్టినట. అరువులో నాయన గోచరిగా ఉంటాయండి, పళ్ళు వృక్షాలు ఉంటాయండి. పళ్ళు వృక్షాలు ఉంటాయట. ఎన్ని పళ్ళు తిరుగున్నా కానీ ఆకలి బాధ తీరుతుందమ్మా. ఈ ఆకలి బాధని ఎలా తీర్చుకోను దివాదిస్తూ చూస్తుందట. కొన్ని కారణాల చేత అడవిలో ఒక చెట్టు పుట్టిందట. చెట్టుకి పండు జన్మించింది. ఆ పండు చూసింది మహాతల్లి. చూడండమ్మా, ఆ పండు చూసిన మహాతల్లి చూడండి ఎప్పుడైతే పండు ఫోన్ చేసిందో మన కలియుగం పెరగాలని ఆ తల్లికి ఏం పుట్టాయమ్మా? కామాలు పుట్టాయట. గ్రామం గ్రామం గ్రామంతో మహాతల్లి కలతలు చేస్తుందట. చూడండి, ఎప్పుడైతే ఆ తల్లికి ఈ కలియుగంలో మనిషిని ఎవరు కనపడతలేదమ్మా. అవునండి, ఆ తల్లికి ముగ్గురు కనపడుతున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుడు. ఈ ముగ్గురులో ఎవరున్నా క్రమం ధరిస్తారు. అది మహాతల్లి ముందుగా బ్రహ్మలోకం ఎప్పుడైతే మహాతల్లి చూడండమ్మా బ్రహ్మలోకి మొదట బ్రహ్మదేవుడి బాబు బ్రహ్మ నా కాలం పుట్టిన నన్ను పొందవయ్యా అన్నదట మన బ్రహ్మదేవుడమ్మా. అలా రెండు చెవులు పోతున్నారు. కనిపించిన కన్న తల్లివుడు నా తల్లి గారు నన్ను కామోదించమంటుందా అమ్మా? చెప్పమ్మా తల్లి అన్నాడు. రే గట్టిగా ఊడిపోతాయి మహానుభావుడికి చెప్పమ్మా అన్నారు. ఈ భూలోకంలో దేవుడిగా ఉంటామనుకున్నాను. ఉన్నత గంట వరకు కాదుగా ఆయన నువ్వు నా గర్భంలో పుట్టలేదు నాయన. మమ్మీ 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 అంటున్నావు. డబ్బు మమ్మీ మమ్మీ అమ్మా ఎక్కడ పుట్టాడు? ఊళ్ళో చదువుకుంటున్నాను. ఏ ఊళ్ళోనే? ఊళ్ళో చదువుకున్నా? ఊళ్ళోనే. ఏ ఊళ్ళు? ఏ పల్లె చదువుకున్నా? ఏ పల్లెని? తీసుకెళ్ళి తలుపు తీసి ఆయన గుడ్డేస్తారు. గుడ్డించి కొడతాయి. ఆయమ్మ గుడ్డు ఎడతాం తీసాము కమ్మకన్నా కానీ అదే ఆయమ్మ గుడ్డు పెడతా గుడ్డ పడతాయి. మా అమ్మకారు మీ అమ్మకారు 12 కలిపి మా అమ్మ తీస్తా అంటే మీ అమ్మ గుడ్లా ఉందరా. నేనేమో కూలలా ఉన్నాను. నువ్వు చాలా సన్నగా ఉన్నావు.
బాబు ఎలా పుట్టావంటే ఊర గుడ్డులో పుట్టావా పుట్టావు కాబట్టి ఇంట్లో చెప్పించాను నువ్వు నాకు మనవడు అవుతున్నావు ఆమెకే మనవడికి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోయి చూడు ఆడంటే ఈ ఊరు కాబట్టి అటు ఇటు తిరుగుతాడు నువ్వు తిరక్కమ్మ కుక్కలు పీకేస్తాయి అయ్యి బాబోయ్ నువ్వు చూస్తే ఆగిసిత్తమ్మా తప్పమ్మా అన్నాడు ఈ భూలోకంలో దేవుడిగా ఉంటావనుకున్నాను మొదలగంట వాడు కదరా మూడవ నేత్రం తాల్చుకుని బ్రహ్మదేవునట అలా బస్సు చేసి బ్రహ్మదేవునత మార్చేసినట్టుండి ఇంకా ఇద్దరే ఉన్నారండి అది వైకుంఠ పట్టణం వెళ్తున్నట ఇలాగా